లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం. ఈ పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 10వ భాగము. శ్రీరామునికి దశరథుడు పట్టాభిషేకం ప్రకటించగానే అసూయాపరురాలైన మందర కైకకు దుర్బోధ చేసింది. ఆ మందర దుష్టమాటలు విన్న కైకేయి భరతునికి యువరాజ పట్టాభిషేకము, రామునికి వనవాసము అనే 2 వరాలను దశరథునికి ప్రతిజ్ఞాపూర్వకంగా మాటకు కట్టిపడేసి కోరుకుంది. దశరథుడు భరతుని పట్టాభిషేకం చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ రాముని వనవాసానికి పంపటానికి మాత్రం అసలు తన కన్న తండ్రి మనసు ఒప్పుకోవటమే లేదు. కైకకి దశరథుడు ఎన్నిసార్లు చెప్పినా తిట్టినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వినలేదు. చివరికి కాళ్ళ మీద పడ్డా ఆమె కాళ్ళు వెనక్కి తీసుకోగానే ఒక రోగిలాగా కిందపడిపోయాడు. ఈ విధంగా బాధపడుతూ నేల మీద పడటం దశరథునికి తగిన పద్ధతి కాదు. కానీ ఆయనకు ఎంతో ఇష్టమైన కొడుకు, ప్రాణం కంటే ఎక్కువైన కుమారుడు దూరమవుతాడని శోకానికి గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణించి దేవలోకం నుండి భూలోకంలోకి పడిపోయిన యయాతిలాగా నేల మీద పడ్డాడు. అనర్థాలకు మరో పేరు అయిన కైక తమ వరాలు నెరవేరాలని లోకాపవాదకు భయపడకుండా పట్టించుకోని కైక దశరథుని భయాన్ని, బాధను, శోకాన్ని పట్టించుకోక తన వరాలను మళ్ళీ రాజుగారికి వినిపిస్తుంది. ఓ మహారాజా, నీవు సత్యవాదినని, దృఢవ్రతున్నని గొప్పలు చెప్పుకుంటావు. నాకు మాట కూడా ఇచ్చావు. నా వరాలను నాకు ఇవ్వడానికి ఎందుకు మళ్ళీ వెనకాడుతున్నావు అని కైక పలకగానే వృద్ధుడైన దశరథుడు మళ్ళీ మూర్ఛపోయాడు. కళ్ళు తెరిచి కోపంగా ఆమెతో ఇలా అంటున్నాడు. మంచి గుణములు కలిగిన రాముడు అడవులకు వెళ్ళగానే నా ప్రాణం పోతుంది. అయ్యో ఓ దుష్టురాలా, నా పాలిటి శత్రువు అయిన నీవు నీ కోరికలు నెరవేరగానే హాయిగా ఉండు. నేను స్వర్గస్థుని అయిన తర్వాత అక్కడ కూడా దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారాలు అడుగుతూ, ఓ మూఢుడా, ఒక స్త్రీ వల్ల మంచి గుణములు కలవాడైన శ్రీరాముని అడవులకు ఎలా పంపినావు అని నన్ను నిందిస్తే నేను ఎలా తట్టుకోవాలి? కాబట్టి స్వర్గంలో నాకు సుఖము దక్కదు. కైకేయిని సంతోషపెట్టడానికి శ్రీరాముని అడవులకు పంపాను అని నేను పలికితే శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం చేస్తాను అని అందరి ముందు చెప్పిన మాట అబద్ధమైపోతుంది కదా. చాలా కాలము సంతానం లేక ఎంతో శ్రమపడి ఎన్నో యజ్ఞయాగాలు చేసిన పుణ్యం వల్ల నాకు ఆజానుబాహుడు అయిన శ్రీరాముడు కొడుకుగా పుట్టాడు. అలాంటి చిన్నారి రామయ్యను నేను ఎలా విడిచి ఉండాలి? నా రాముడు మహావీరుడు, క్షమాగుణం కలవాడు, తామర రేకులలాగా విశాలమైన కన్నులు కలవాడు. అలాంటి రాముణ్ణి నేను ఎలా అడవులకు పంపాలి? పొడవైన చేతులు కలిగినవాడు శ్రీరాముడు, నల్ల కలువల లాంటి శ్యామవర్ణం కలిగినవాడు, మహాబలశాలి, చూడముచ్చటైనవాడు. అలాంటి నా ముద్దుల పట్టి రాముణ్ణి నేను ఎలా దండకారణ్యమునకు పంపాలి? రాముడు పుట్టినప్పటి నుంచి సుఖాలలో పెరిగినవాడు, కష్టం అనేదే తెలియనివాడు. ప్రతిభావంతుడైన రాముడు, నా గారాల పట్టి అయిన శ్రీరాముడు అడవికి వెళ్తే నేను ఎలా ఓర్చుకుంటానో? ఆనందంగా ఉన్న నా శ్రీరాముడికి ఏ దుఃఖము అంటకుండా చేసి నేను ఇప్పుడే మరణిస్తే నాకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. ఓ పాపాల పుట్టైన ఓ క్రూరాత్మురాల కైక దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి తన పరాక్రమమును ప్రదర్శించే నా ప్రియమైన శ్రీరాముణ్ణి దండకారణ్యమునకు పంపి నీవేమి బాగుపడాలనుకుంటున్నావు? దీనివల్ల లోకం నన్ను నిందిస్తారు అని దశరథుడు విలపిస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలుముకున్నాయి. చంద్రశోభలతో విలసిల్లుతూ 3 జాముల ప్రొద్దు వచ్చి గడిచిపోతుంది. ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోతూ విలపిస్తున్న దశరథునికి మాత్రం అంతా అంధకారంగానే కనిపిస్తుంది. అంటే దశరథుడు సంతోషంగా లేడు. వృద్ధుడు అయిన దశరథ మహారాజు ఏమీ తోచక కన్నులప్పగించి ఆకాశం వైపు చూస్తూ వినేవారికి కూడా దుఃఖం కలిగేలా బిగ్గరగా ఏడుస్తున్నాడు. చుక్కలతో ఉన్న ఓ మంగళకరమైన రాత్రి, నీకు చేతులెత్తి మొక్కుతున్నాను, తెల్లవారనీయకు, నన్ను కనికరించు, లేకపోతే తెల్లవారనీయు. ఈ కైకేయి పాడుముఖం నేను ఇక చూడాలనుకోవటం లేదు. ఈమెది రాతిగుండె, దయ అనేదే ఎరుగదు, క్రూరాత్మురాలు, నాకు పెద్ద ఆపద తెచ్చిపెట్టింది.
రాజనీతి తెలిసిన మహారాజు మళ్ళీ కైకేయిని ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ కైకేయి, నేను దీనుడని, నిన్ను శరణు కోరి వచ్చిన వాణ్ణి, ఆయువు దగ్గర పడిన వాడిని, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాల, నాపై దయచూపు. ఓ సుందరాంగి, మనసు పనిచేయక నేను ఏదేదో పలికి తిని, వాటిని పట్టించుకోవద్దు. ఓ బాల, నీవు మంచిదానివి, నన్ను అనుగ్రహించు. ఓ రాణి, నాపై కృపచూపు. నేను నీకు ఇచ్చిన వరాన్ని, రాజ్యాన్ని పూర్తిగా రామునికి అప్పగించు. ఓ విశాలాక్షి, నీకు గొప్ప కీర్తి వస్తుంది. ఓ సర్వసుందరాంగి, శ్రీరామునికి రాజ్యం అప్పగించడం నాకే కాదు, సమస్త ప్రజలకు, గురువులందరికీ, చివరికి భరతునికి కూడా రాముడు రాజు కావటమే ఇష్టం. కాబట్టి అలాగే చెయ్యు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా పట్టించుకోకుండా, తన భర్త అయిన గౌరవం కూడా లేకుండా అలాగే మిన్నకుంది. ఎంతగా నచ్చ చెప్పినా వినటం లేదు కైక. ఆ రాత్రి ఎట్లాగో గడిచింది. వేకువజామునే రాజును మేల్కొల్పడానికి శంఖ, పటాహ, వీణారవములు, బహుపరాకులు మొదలయ్యాయి. అప్పుడు మహారాజు వాటిని నివారింపచేశాడు. పుత్రశోకంతో విలవిలలాడుతూ స్పృహ లేకుండా భూమిపై అటూ ఇటు దొర్లుతున్న ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును చూసి, ఆ పాపాత్మురాలు ఇలా తన భర్తతో గౌరవం లేకుండా మాట్లాడుతూ వరాలను ఇస్తానని ప్రతిజ్ఞ చేసి, ఇప్పుడు ఇదే పాపము అన్నట్టు పశ్చాత్తాపపడుతూ ఇలా నేల మీద పడి దొర్లుతున్నావేమిటి? ప్రతిజ్ఞని నిలబెట్టుకో, నీ మాటను కాపాడుకో. సత్యం పాటించడమే ధర్మమని పెద్దలు అంటారు. నేను కూడా సత్యమార్గమును అనుసరించే నీకు ధర్మాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాను. ఓ మహారాజా, సత్యం అనేది పరబ్రహ్మస్వరూపము. ధర్మం పాటించడానికి సత్యమే మూలము. వేదాలన్నీ సత్యాన్నే ప్రతిపాదిస్తున్నాయి. మోక్షం కూడా సత్యం వల్లనే ప్రాప్తిస్తుంది. మంచి వాళ్ళందరిలో గొప్పవాడైన నీవు సత్యప్రతిజ్ఞను పాటించు. అప్పుడు నా వరాలు నెరవేరతాయి. నీవు వరాలు ఇచ్చేవాడివని ప్రసిద్ధికెక్కుతావు. ధర్మాభివృద్ధికి పాటుపడిన వాడివి కదా. నీ విధి ఇదే. నేను కూడా అందుకే నిన్ను ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి నీ కొడుకైన రాముణ్ణి వనవాసమునకు పంపు. ఈ మాటను పదే పదే నొక్కి వక్కానిస్తున్నాను. నీవు నాకిచ్చిన మాటను ఈరోజే, ఇప్పుడే నెరవేర్చు. శ్రీరాముని అడవులకు పంపకపోతే నా ప్రాణాల్ని ఇక్కడే వదిలేస్తాను. కైకేయి ముందు వెనక ఆలోచించక, ఎలాంటి జంకు లేకుండా మహారాజును ఒత్తిడి చేయడం వల్ల రాజు సత్యపాశం నుండి బయటపడటానికి వామనమూర్తికి ఇచ్చిన వాగ్దాన పాశం నుండి బయటపడలేని బలిచక్రవర్తిలాగా అశక్తుడయ్యాడు. ఒక ఎద్దు చక్రముల మధ్యన చేరుతూ అటూ ఇటూ ముందుకు వెనకకు పోలేక తికమక పడుతున్న వృషభంలాగా దశరథుడు హృదయావేదనకు లోనయ్యాడు. ఆయన ముఖం వన్నె తగ్గుతూ కన్నుల నిండా కన్నీళ్లతో బరువెక్కి ఉండటం వల్ల కొంచెం మసకగా చూస్తూ అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకొని దుఃఖాన్ని దిగమింగుతూ కైకేయితో ఇలా అంటున్నాడు. ఓ పాపాత్మురాల, మన పెళ్లి సమయంలో అగ్నిసాక్షిగా మంత్ర సంస్కారంతో పునీతమైన నా చేతిని నీతో పానిగ్రహం చేశాను. ఇప్పుడు నీ చేతిని నిన్ను వదిలేస్తున్నాను. ఓ కైక, రాత్రి గడిచింది, తెల్లవారుతుంది. సూర్యోదయం కాగానే వశిష్ఠుడు మొదలైన గురువులు పట్టాభిషేకం కోసం సమకూర్చబడిన వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయడానికి నన్ను తొందర పెడతారు. ఆ పట్టాభిషేకం ఆగిపోతే నా మృతదేహానికి ఆ వస్తువులతోనే ఉత్తర క్రియలు జరుగుతాయి. ఓ దురాచారపరురాల, శ్రీరాముని పట్టాభిషేకం చెడగొట్టిన తర్వాత నా అంత్యక్రియలు శ్రీరాముడే నిర్వహించాలి. నీకు, నీ కుమారుడైన భరతునికి ఎలాంటి అధికారం ఉండకూడదు. శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక పట్టాభిషేకం ఆగిపోయిందని తెలిస్తే వారి ముఖాల్లో విషాదం నెలకొంటుంది. ఆ ముఖాలం నేను చూడలేను. ఆమెతో ఇలా అంటూ ఉండగానే చంద్రునితో నక్షత్రాలతో ఉన్న పవిత్రమైన రాత్రి తెల్లవారింది. దురాలోచనలు చేసే కైక మండిపడుతూ పరుషంగా, ఓ రాజా, ఎందుకిలా అంటురోగం వచ్చిన వాడిలా పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు? ఎక్కువగా ఆలోచించకుండా రాముణ్ణి నా ఇంటికి రప్పించు. నా భరతుని పట్టాభిషేకం చేయు. శ్రీరాముని అడవులకు పంపు. నాకు శత్రువులే లేకుండా చేయి. అప్పుడు నువ్వు కృతార్థుడవు అవుతావు. ఒక అందమైన బలిష్టమైన మంచి గుర్రాన్ని కొరడాతో కొట్టినట్లు కైకేయి సూటిపోటి మాటలతో రాజు మనస్సును గాయపరుస్తూ మాట్లాడుతుంది.
నేను ధర్మపాశంతో బందీపడి ఉన్నాను. నా బుద్ధి పనిచేయటం లేదు. రాముడు ధర్మబుద్ధి కలవాడు, పెద్ద కుమారుడు. అలాంటి నా ముద్దుల పట్టిని చూడాలని కోరుకుంటున్నాను. ఇంతలోనే సూర్యుడు ఉదయించాడు. శుభ నక్షత్రంతో కూడిన పుష్యమి నక్షత్ర సుముహూర్త సమయం దగ్గర పడింది. సద్గుణ సంపన్నులు అయిన వశిష్ఠ మహాముని తన శిష్యులతో కలిసి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని వెంటనే తన ఆశ్రమం నుండి బయలుదేరి అయోధ్య నగరంలోకి ప్రవేశించాడు. ఆ నగర వీధులన్నీ శుభ్రంగా ఊడ్చి కలయంపి చల్లారు. అందమైన ధ్వజ పతాకాలతో అలంకరించారు. రకరకాల పూల తోరణాలు కట్టారు. అంతటా రంగురంగుల పూలని చల్లారు. జనాలు ఆనందంగా గుంపులు గుంపులుగా తిరుగాడుతున్నారు. అన్ని అంగళ్లలో క్రయ విక్రయాలు సమృద్ధిగా ఉన్నాయి. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని చూడడానికి వచ్చిన జనాలు కిక్కిరిసిపోయారు. చందనము, అగరుధూపములు నగరమంతా పరిమళభరితమై ఉంది. ఇంద్రుని అమరావతి నగరాన్ని తలపిస్తోంది ఆ అయోధ్యాపురి. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.